నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో ఉన్నారు స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ ఎండి డాక్టర్ ప్రశాంత్ కే వైద్య గారు. సార్తో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, హెర్పీస్ వస్తే ఇది జీవితాంతం ఉండిపోతుంది, ఇక మనం భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడానికి అనర్హులం, ఇలాంటి అనుకుని బాధపడుతూ ఉంటారు చాలామంది. అవును. అసలు హెర్పీస్ అంటే ఏంటి సార్? అసలు ఏంటి, నిజంగా జీవితాంతం ఉంటుందా? జనరల్గా హర్పీస్ అనే ఇన్ఫెక్షన్ ఎలా వస్తుందంటే, ఎక్కడైనా బయట కలవడానికి వెళ్ళారనుకోండి, బయట కలవడము, లేదా మల్టిపల్ సెక్షువల్ పార్ట్నర్ మెయింటైన్ చేయడము, మల్టిపల్ గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడము, ఈవెన్ ఎక్కడైనా సెక్స్ వర్కర్ దగ్గర వెళ్ళారు. ఇప్పుడు చూస్తూ ఉంటారు మన యంగ్స్టర్స్ అంతా, ఊరికే బ్యాంకాక్ వెళ్దాము అంటుంటారు. ఎందుకు వెళ్తారు? అక్కడ చూడ్డానికి ఏముంది, అక్కడ వెళ్ళడం ఎందుకు? సముద్రం ఉంటుంది, బీచ్ ఉంటుంది, దానికోసం థాయ్ మసాజులు ఉంటాయి. అక్కడంతా ఏంటంటే సెక్స్ అనేది లీగల్, మన ఇండియాలో లీగల్ కాదు, అక్కడంతా లీగల్. సో దానివల్ల ఏంటంటే చాలామంది బ్యాంకాక్ వెళ్తుంటారు. సో బ్యాంకాక్ వెళ్ళినప్పుడు మంచి మంచి అమ్మాయిలు ఉంటారు. అక్కడ వెళ్ళి ఏం చేస్తారంటే, అక్కడ ఆ అట్మాస్ఫియర్లో వెళ్ళి బాగా టెంప్ట్ అయిపోయి ఏం చేస్తారంటే సెక్స్లో పాల్గొంటారు, ఇంటర్ కోర్స్ చేస్తారు. కానీ అక్కడ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే ప్రొటెక్షన్ యూస్ చేయరు. సో కాండమ్స్, ప్రొటెక్షన్ ఇవన్నీ యూజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా కలిసి, ప్లస్ అక్కడ ఉండే వాళ్ళంతా సెక్స్ వర్కర్ కాబట్టి వాళ్ళు రోజు ఎంతో మందితో కలుస్తుంటారు. సో అలా ఫ్రీక్వెంట్గా కలవడం వల్ల ఏమవుతుందంటే ఆలులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ అనేది వీళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ప్రొటెక్షన్తో మీరు కలిసారనుకోండి 95% ఛాన్సెస్ ఉంటుంది ఆ డిసీజ్ రాదు. కానీ ఎప్పుడు వితౌట్ ప్రొటెక్షన్ కలిసారు, ఈవెన్ ఓరల్ సెక్స్ చేసినా, బ్లో జాబ్ చేసినా కూడా హర్పీస్ లాంటి ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఇవన్నీ చేసి ఏమవుతుందంటే ఎంజాయ్ చేసి వస్తారు. ఎంజాయ్ చేసి వచ్చినాక ఏమవుతుందంటే కొన్ని రోజు తర్వాత, వారం తర్వాత, 10 రోజుల తర్వాత పురుషాంగం దగ్గర చిన్న చిన్న కురుపులాగా స్టార్ట్ అయిపోతాయి. ఓకే, ఆ చిన్న చిన్న కురుపులు స్టార్ట్ అయిపోయి అవి ఏమవుతాయంటే ఫస్ట్ ఏముంటాయంటే జస్ట్ చిన్న పింపుల్ లాగా ఉంటాయి. దాని తర్వాత వాటర్ బ్లిస్టర్స్ లాగా, ఓకే, ఆ వాటర్ బ్లిస్టర్ లాగా అయిపోయి ఆ స్టేజ్కి వచ్చినాక అక్కడ ఏంటంటే మంట, నొప్పి, దురద అనేది ఉంటుంది. సో ఒక్కొక్కసారి అంటే పురుషాంగం మీద ఏ భాగంలో అయినా రావచ్చా? ఏ భాగంలో అయినా రావచ్చు, పైన రావచ్చు, అలా రింగ్ దగ్గర ఉంటుంది కదా అక్కడ కూడా రావచ్చు, లోపల కూడా రావచ్చు. మళ్ళీ ఇంకా ఫోర్స్కి వెనుక చేస్తాం కదా అక్కడంతా చిన్న చిన్న కురుపులాగా వస్తాయి, వాటర్ బ్లిస్టర్స్ లాగా ఉంటాయి. సో అలా ఒకటి కంటే ఎక్కువ కూడా రావచ్చు అంటారు. జనరల్గా వస్తే ఒక 10-12 ఉంటాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక్కటే ఉంటుంది, దాని తర్వాత మెల్లగా వితిన్ 12 hours to 24 hours అది 10-12 అవుతుంది. సో అలా అయి అక్కడ మంట, నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. అలా మంట, నొప్పి స్టార్ట్ అయినాక నెక్స్ట్ ఏమవుతుందంటే డైరెక్ట్ వాళ్ళకి డిశ్చార్జ్ రావడము ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినాక దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే హర్పీస్లో 2-3 రోజుల తర్వాత అన్ని లక్షణాలు తగ్గిపోతాయి. అన్ని లక్షణాలు తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈయన నెగ్లెక్ట్ చేస్తాడు. మళ్ళీ ఒక వారం తర్వాతనో నెల తర్వాతనో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎప్పుడు ఇలా రిపీట్ అవ్వడం ఎందుకు తగ్గిపోతుంది, మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుందంటారు? అదే అక్కడ ఏంటంటే ఈ హర్పీస్ ఇన్ఫెక్షన్ అనేది జనరల్గా ఏమవుతుందంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చినాక లోపల మన నరాలు ఉంటాయి, ఆ నరాల దగ్గర సెల్స్ దగ్గర దాచుకొని ఉంటుంది. సో అక్కడ ఉంటుంది అది. ఒకసారి ఇప్పుడు జనరల్గా వేడి కూర్పు వచ్చింది అనుకోండి, ఒకసారి వచ్చింది వేడి వల్ల వస్తుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదు. కానీ హర్పీస్ ఇన్ఫెక్షన్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చినా, మళ్ళీ సెక్స్లో కలిసినా కూడా చాలా పేషెంట్స్ చెప్తుంటారు, డాక్టర్ గారు నేను ప్రతిసారి కలిసిన తర్వాత నాకు ఇమ్మీడియట్గా పురుషాంగం దగ్గర చిన్న చిన్న కురుపులాగా వస్తున్నాయి, అవి 2-3 రోజులు ఉంటూనే తర్వాత తగ్గిపోతున్నాయి. అలా అది వేడి వల్ల అవుతుంది డాక్టర్ గారు అని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. కానీ అది హర్పీస్ ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు రిపీట్గా వస్తుంటే జీవితాంతం ఇట్లాగే వస్తూనే ఉంటుందని చెప్పి అట్లా ఉందా? అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే దీన్ని, ఇది వేడి వల్ల వచ్చింది, దేని వల్లనే వచ్చింది, సర్లే వచ్చినాక 2-3 రోజుల్లో తగ్గిపోతుంది కదా, రోజు గ్లాస్ కొబ్బరి నీళ్ళు తాగితే సరిపోతుంది, మజ్జిగ తాగితే సరిపోతుంది అనుకుంటారు. అలా అనుకొని ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తూ వస్తారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తారు. అలా నెగ్లెక్ట్ చేసి ఏమవుతుందంటే ఆ డిసీజ్ అనేది సీవియర్, మన బాడీ చాలా లోపల వెళ్ళిపోతుంది. లోపల వెళ్ళినప్పుడు అదంతా డిసీజ్ చాలా డీప్గా వెళ్ళినప్పుడు దాన్ని తీయడం చాలా కష్టం అవుతుంది. సో అలాంటి కండిషన్లో హర్పీస్ ఇన్ఫెక్షన్ అనేది జీవితాంతం ఉండొచ్చు.
ఒక కేసు గురించి చెప్తాను. నా దగ్గర రీసెంట్గా ఒక అబ్బాయి వచ్చాడు, 28 ఇయర్స్ అబ్బాయి. 28 ఇయర్స్ అబ్బాయి వచ్చాడు. ఆయన కూడా ఏమంటే ఫ్రెండ్స్ అందరు కలిసి జోష్లో వెళ్ళారు, గోవాకి వెళ్ళారు, ఇంకా అందరు కలిసి ఒక అమ్మాయిని మాట్లాడి అన్నీ చేసేసి వచ్చేసారు. అన్నీ చేసేసి వచ్చాక ఏమైందంటే ఆయనకి ఇలాగే కురుపులు రావడం స్టార్ట్ అయింది. కురుపులు రావడం స్టార్ట్ అయ్యి ఒకసారి వచ్చి తగ్గింది, కానీ 3-4 సారి అలాగే రావంగానే ఆయన గూగుల్లో సెర్చ్ చేశాడు. సెర్చ్ చేసి ఓకే ఇది హర్పీస్ ఇన్ఫెక్షన్ కావచ్చేమో అని హర్పీస్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ రావంగానే ఆయన ఏమైపోయిందంటే డిప్రెషన్లో వెళ్ళిపోయిండు. సూసైడల్ అటెంప్ట్ స్టార్ట్ చేసిండు. ఎందుకంటే ఇంటర్నెట్లో ఏం రాసి ఉంటారంటే ఒక్కసారి హర్పీస్ ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా జీవితాంతం మీ బాడీలోనే ఉండిపోతుంది, మీరు పెళ్ళికి పనికిరారు, పెళ్ళి చేసుకున్న మీ భార్యకి పాకుతుంది, మీ పిల్లలకి పాకుతుంది. సో ఇలా చాలా ఇంటర్నెట్ గూగుల్లో సెర్చ్ చేసి ఇవన్నీ చేసుకొని అమ్మ నాకు 28 ఇయర్స్ అయింది, ఇంట్లో పెళ్ళికి అమ్మాయి చూస్తున్నారు, నేను ఏం చేయాలి అసలు, జీవితం లేదనుకుని వెళ్ళిపోతాడు. ఆయన వచ్చింది నా దగ్గర హర్పీస్ ఇన్ఫెక్షన్ కోసం కాదు, సూసైడ్ డిప్రెషన్ కోసం. ఆ డీటెయిల్ హిస్టరీ తెలిస్తే ఇది వచ్చింది. అయ్యో. సో ఇట్లా చాలామంది యూత్ ఒకసారి హర్పీస్ ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా జీవితం అయిపోయింది అని డిప్రెషన్, సూసైడల్ థాట్లో ఉంటున్నారు. కానీ అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, సో హర్పీస్ ఇన్ఫెక్షన్కి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటాయి. సో మన మెడిసిన్ ఏం చేస్తే అంటే ఇంటర్నల్గా మీ ఇన్ఫెక్షన్ ఎంత డీప్గా వెళ్ళినా కూడా ఆ ఇన్ఫెక్షన్ని బాడీ నుంచి తీసే కొన్ని మెడికేషన్ ఉంటాయి. సో ఆ మెడికేషన్ వాడినాక జనరల్గా గ్రాడ్యువల్గా మీ ఇమ్యూనిటీని పెంచుకుంటూ వస్తుంది, ఇన్ఫెక్షన్ తగ్గిస్తూ వస్తుంది, గ్రాడ్యువల్గా హర్పీస్ ఇన్ఫెక్షన్ని మొత్తం బాడీ నుంచి తీసేస్తుంది. సో అలా చాలా పేషెంట్ నా దగ్గర ఉన్నారు, హోమియోపతి మెడిసిన్ వాడినాక పర్మనెంట్గా తగ్గిన చాలా పేషెంట్ కూడా ఉన్నారు. సో ప్లస్ హర్పీస్ ఇన్ఫెక్షన్ వస్తే పెళ్ళి చేసుకోవద్దని ఏం లేదు, పెళ్ళి చేసుకోవచ్చు ఫస్ట్. కానీ పెళ్ళి చేసుకునే ముందు ఒకసారి ఏంటంటే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి, ప్రాపర్ డయట్ తీసుకోండి, మీరు ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోండి, మెంటల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే జనరల్గా మన బాడీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, మన బాడీ ఇమ్యూనిటీ ఎప్పుడు తగ్గుతుంది, మనం సరిగా ఫుడ్ తినక, సరిగా నిద్రపోక, డిప్రెషన్లో ఉన్నాము, బాగా ఆలోచిస్తున్నాము, ఫిజికల్ యాక్టివిటీ చేస్తలేము, ఇవన్నీ వల్ల ఏమవుతుంది అంటే బాడీ వీక్ అవుతుంది. బాడీ వీక్ అయినప్పుడు ఏమవుతుంది, మనము ఒక అవకాశం ఇస్తున్నాం వైరస్కి ఇంకా పెరగడానికి. సో అది పెరగకుండా సైలెంట్గా ఉండాలంటే మనం మంచి ఫుడ్ తినాలి, డైలీ మంచి ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ ఉందా మెడిటేషన్ చేయండి, దీని గురించి డౌట్స్ ఉన్నాయా డాక్టర్ దగ్గర వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని దీని గురించి ఏం చేయాలి. చాలా మంది బిడియంతో అసలు రారు డాక్టర్ కలవరు. ఈ హర్పీస్ ఇన్ఫెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఇన్ఫెక్షన్ కింద వాళ్ళకి భయమే ఎక్కువ. అంటే సమాజం నాకు ఎలా చూస్తుంది, ఇంట్లో తెలిస్తే ఈయన ఎంతమంది అమ్మాయితో వెళ్ళి వచ్చిండో ఈయనకొచ్చింది, గర్ల్ ఫ్రెండ్కి తెలిస్తే, పెళ్ళం తెలిస్తే ఈయన ఎంతమంది అమ్మాయితో తిరిగిండో అందుకే వచ్చిందని చాలా భయపడతారు. ఆ సిగ్గుతోనే చాలా మంది రాకపోవడం వల్లనే ఆ రోగం అలాగే ఉండిపోతుంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇనీషియల్గా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, తొందరగా తగ్గుతుంది. కానీ చాలా పేషెంట్ ఎలా ఉంటారంటే 2-3 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు అలాగే అదంతా దాచిపెట్టి ఆలోచించి టెన్షన్ పడుతూ ఇంకా లాస్ట్ ఎక్స్ట్రీమ్ స్టేజ్లో వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటుంది. అలాంటి వాళ్ళకైనా హోమియోపతిలో చాలా మంచి మందులు ఉంటాయి, వాడితే అది కూడా క్లియర్ అవుతుంది. సార్ ఎన్ని మంత్స్ కోర్స్ ఉంటుంది సార్ ఇది మెడిసిన్ తీసుకుంటే? అంటే జనరల్గా ఇప్పుడు ఇనీషియల్గా వారం 10 రోజుల్లో మీకు ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే 2 నెలల్లో తగ్గిపోతుంది. కానీ అదే మీకు 6 నెలల, సంవత్సరం, 2 సంవత్సరం నుంచి ఉందంటే ఖచ్చితంగా 1 సంవత్సరం అయితే మందులు వాడాల్సిందే. ఎందుకంటే మన మెడిసిన్ అంతా బాడీ ఇమ్యూనిటీ పెంచుతుంది, మీ స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఆ కురుపు మొత్తం పోతుంది. ఆ ఇన్ఫెక్షన్ ఈవెన్ హర్పీస్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయించినా కూడా నెగిటివ్ వస్తుంది, వైరల్ లోడ్ కూడా తగ్గుతూ వస్తుంది. అది కూడా నార్మల్ అవుతూ క్లియర్ అవుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.